హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ ఇస్ మై వరల్డ్. సారీ అండి, పిల్లలకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల కొంచెం వీడియోస్ లేట్ అయ్యాయి. నేను దివాళీ క్లీనింగ్ పెట్టుకున్నానండి. ఈ కుకింగ్ ఎందుకు చూపిస్తున్నానంటే టిప్స్ అండ్ ట్రిక్స్తో నేను ఎలా క్లీన్ చేస్తానో చెప్తాను. సో ఫస్ట్ క్లీనింగ్ ఉన్న రోజు పొద్దున్నే ఫస్ట్ వంట కంప్లీట్ చేసేయండి. ఆ విజిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బాసనలన్నీ కడిగేసేయండి. సో క్లీనింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇవన్నీ డీక్లటర్ చేయాలి, అన్నీ తీసేసి క్లీన్ చేయాలి. ఇప్పుడు సెకండ్ టిప్, వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసేయండి. సో ఈ పని అయిపోతే మనం ఫ్రీగా ఎంతసేపు అయినా క్లీనింగ్ చేసుకోవచ్చు. సో థర్డ్ టిప్ ఏంటంటే ఫస్ట్ చుట్టువారుగా ఉన్న బూజులన్నీ తీసేసుకోవాలి. అందరికీ తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. త్వరగా పని అయిపోవాలంటే కొన్ని టిప్స్ మనం చేయాల్సిందే కదా. సో ఫస్ట్ ఇలా అన్నీ డబ్బాలన్నీ తీసేసి డీక్లటర్ చేసుకున్నానండి. సో ఒక జాడకట్ట తీసుకొని మొత్తం క్లీన్ బూజులు, మూలలకి అంతా చెత్త చీమలు అన్నీ ఉంటాయి కదా, ఫస్ట్ అన్నీ జాడకట్టతో క్లీన్ చేసేసుకోవాలి. చెప్పడం మర్చిపోయాను, వండినవన్నీ ఫస్ట్ తీసుకెళ్ళి హాల్లో పెట్టండి. కిచెన్లో వండినవి ఏవి ఉంచొద్దు, వాటర్ కూడా ఉంచొద్దు. సో ఇలా అన్నీ షెల్ఫ్లన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ ఒక క్లాత్ పెట్టి తుడుచుకుంటానండి. వెట్ చేసుకున్నా సరే నేను నెలకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటాను కాబట్టి పెద్ద దుమ్మేమీ లేదు. సో దివాళీ అంటే అన్నీ తీసి క్లీన్ చేసుకుంటాం కదా. సో ఫోర్త్ టిప్, ఇలా ఒక లక్ష్మణ రేఖ లేకపోతే కాక్రోచ్ స్ప్రే ఏదైనా తీసుకొని ఇలా మొత్తం షెల్ఫ్ మూలలకి ఇలా స్క్వేర్ షేప్లో లైన్ గీయండి. గీస్తే ఏమవుతుందంటే చీమలు, కాక్రోచెస్ ఇవన్నీ రావండి. సో తప్పకుండా ఈ టిప్ అయితే నేను ఫాలో అవుతాను. అన్ని షెల్ఫ్లో ఇలాగే లైన్ వేస్తానండి కార్నర్స్కి అంతా. నేను ఎప్పుడు ఇందులో లైనర్స్ షీట్ వేస్తాను. అవి చాలా పాతగా అయిపోయినాయి, ఖరాబ్ అయిపోయినాయి. సో కొత్త షీట్ తీసుకొచ్చాను. నాకు డార్క్ కలర్ దొరకలేదు, లైట్ కలర్ దొరికింది. ఇలా ఒక లైనర్ షీట్ తీసుకొచ్చి షెల్ఫ్ సైజ్ చూసి కట్ చేయాలి. మొత్తం క్లీనింగ్ ఒకే రోజు కాకపోతే సగం ఒకసారి చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇలా డబ్బాలన్నీ ఖాళీ చేసేసాను. ఖాళీ చేసేసి క్లీన్ చేస్తున్నాను. ఈ స్టాండ్ నేను మీషో నుంచి తెప్పించానండి. ఇది నాకు చాలా యూస్ఫుల్గా ఉంది. ఇది స్పాన్సర్ వీడియో కాదు. సో ఈ స్టాండ్ కూడా కడిగి నీట్గా చేసుకున్నాను. దాంట్లో ఒక కార్డ్బోర్డ్ షీట్, ఇలా వైట్ షీట్ ఉంటే ఒకటి వేశాను. దీని మీద రోజు అవసరమైనవి పెడతానండి. పసుపు, ఉప్పు, కారం అయితే రోజు కంపల్సరీ మనకు అవసరం కదా. ఈ 3 దీని మీద పెట్టేస్తాను. నెక్స్ట్ ఇలా కిందికి షీట్ సరిపోలేదు. ఈ 2 డబ్బాల్లో ఒక దాంట్లో ధనియాల పొడి, ఒక దాంట్లో గరం మసాలా ఉంటుందండి. అవి కూడా క్లీన్ చేశాను. ఇది చిన్న రోలు, టీకి అల్లం ఇలాచి దంచుకోవడానికి ఇలా ఒక చిన్న రోల్ నేను స్టవ్ మీద పెట్టుకుంటానండి, స్టవ్ దగ్గరలో. ఇది హ్యాంగర్, కప్స్ అయినా హ్యాంగ్ చేసుకోవచ్చు, ఇలా గరిటెలు ఏవైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇలా ఇటు సైడ్ నుంచి సీసాలు అన్నీ తీసేసానండి. అవి స్టవ్కి దగ్గరగా ఉండడం వల్ల జిడ్డు అవుతున్నాయని. ఇవైతే రెగ్యులర్గా వాడుకునేటివి కదా. సో సిరామిక్ జార్స్ ఇక్కడ పెట్టాను. ఈ స్పాచులర్స్ స్టాండ్ కూడా పక్కకే ఉంటుంది. ఇది విండో సైడ్ అండి. విండో సైడ్ జస్ట్ కప్స్ ట్రే మాత్రమే పెడతాను. అక్కడ కూడా ఒక షీట్ వేశాను. సో డబ్బాలన్నీ క్లీన్ చేసేసి మళ్ళీ రీఫిల్ చేసి పెట్టుకున్నానండి. ఇలా ఈ స్టిక్కర్స్ దొరుకుతాయండి, నేను అమెజాన్ నుంచి తెప్పించాను. దాని మీద వైట్నర్తో కానీ వైట్ పెన్సిల్తో కానీ రాసుకోవచ్చు. కొన్నిటి మీద పెట్టాను, ఇంకా కొన్నిటి మీద పెట్టాలి. సో ఇడ్లీ రవ్వ, బ్యాంబినో, ఇందులో గోధుమ రవ్వ ఉంటుంది, ఇది ఉప్మా రవ్వ. నెక్స్ట్ ఈ 2 సీసాలు నేను ఐకియా నుంచి తెచ్చానండి. మిగతా అన్నీ వెనుక ఉన్న ఎల్లో డక్కన్న సీషల్ అన్నీ హనీ, డాబర్ హనీ బాటిల్స్ అండి. వేరే సీషల్ ఎందుకు కొనడం అని నేను ఇవే రీయూజ్ చేశాను.
ఇంతకుముందు అన్ని ప్లాస్టిక్ డబ్బాలు ఉండేవి, అవన్నీ తీసేసాను. ప్లాస్టిక్ హెల్త్కి అంత మంచిది కాదు కదా. మీరు కూడా వాడుతుంటే అన్నీ ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని తీసేయండి. నేను చాలా మటుకు తీసేసాను. ఈ కింద కనిపించే ఈ చిన్న సీసాలు ఇవన్నీ మాత్రం నేను డిమార్ట్ నుంచి తీసుకొచ్చానండి. సో అయిపోయాయి కొన్ని కొన్ని, ఇంకా తీసుకొచ్చి రీఫిల్ చేయాలి. సో వెనక సైడ్ అన్నీ అలా పల్స్ అన్నీ రాజ్మా చోలే ఇవన్నీ పెట్టానండి. సో నెక్స్ట్ ఇది మసాలా డబ్బాలండి. ఇవి రెండు ఈ చిన్న ప్లేట్ స్టాండ్ నుంచి కింద పడిపోతాయి కాబట్టి నేను పక్కకి ఇలా ఒక చిన్న ట్రేలో పెట్టాను. మసాలా డబ్బా, ఇది టిష్యూ రోల్, మిక్సీ జార్స్, చాపర్, కెటిల్ ఇవన్నీ ఒకే దగ్గర పెట్టుకుంటానండి. పైన పెడితే మనకి ఈరోజు యూజ్ చేయడానికి కష్టం కదా. సో ఇలా మొత్తం క్లీన్ చేశాను. కిచెన్ క్లీన్గా ఉంటే ఇంకా పని బాగా చేయబుద్ధి అవుతుంది కదా. కింది షెల్ఫ్లో లాస్ట్ దాంట్లో బిందెలు ఉంటాయండి, మంచినీళ్ళ బిందెలు. పక్కకి బాటిల్స్ పెట్టాను ఒక ట్రేలో. సో ఇలా క్లీన్ చేసేసాను. ఇది బాసన్ల స్టాండ్ నేను కొత్తది తీసుకొచ్చానండి. పాతది కొంచెం విరిగిపోయింది. అక్కడ నాకు ఇది కొత్తది చాలా బాగా అనిపించింది. సో అది తీసుకొచ్చాను. చాలా సామాన్ పట్టింది. ఇవి సిరామిక్ జార్స్ అండి. నేను ఒక 1.5 year అవుతుంది అనుకుంటా. నాకు చాలా నచ్చాయి. సో షుగర్, టీ, కాఫీ, లవంగం వేస్తే చీమలు రాకుండా ఉంటాయని ఇదొక టిప్. ఈ కాఫీ దాంట్లో మాత్రం కాఫీ వేయనండి, ఎందుకంటే ఇందులో వేస్తే అది గడ్డగట్టేస్తుంది గాలి పోయి. ఇందులో గ్రీన్ టీ వేస్తాను. గ్రీన్ టీ తాగుతాం కదా రోజు. సో ఇది టీ పొడి అండి. సో రోజు అవసరమయ్యేటివి మాత్రం ఇక్కడ చేయికి అందుబాటులో పెట్టుకున్నాను. ఆ 3 మాత్రం ప్లాస్టిక్, కొంచెం మంచి ప్లాస్టిక్ వేయండి. ఈ సిరమిక్స్ దాంట్లో ఒక దాంట్లో చింతపండు, ఒక దాంట్లో దొడ్డు ఉప్పు ఉంది. ఈ 2 మసాలా డబ్బాలండి. ఇది ఒక చిన్న టిప్. ఇలా మనం ఒక 2 డబ్బాలు పెట్టుకుంటే అన్నీ ప్రతి ఒక్కటి తీసి వెతికి వేయాల్సిన అవసరం ఉండదు. ఒక డబ్బాలో మొత్తం గరం మసాలా ఇవి వేసానండి. ఇలాచీ, లవంగం, పట్ట, సాజీరా, తోక మిరియాలు, పెద్ద ఇలాచీ, ఇంకా మరాఠీ మొగ్గ అంటారు, పెద్ద లవంగం. ఇదేమో రోజు వాడుకునే పోపుల డబ్బా అండి. సో ఇందులో ఇలాచీలు వేసాను, అందులో సరిపోలేదు. ఆవాలు, జీలకర్ర, మెంతులు, శనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ ఈ చిన్న డబ్బాలో వేస్తాను. ఇవైతే మనం రోజు కంపల్సరీ డబ్బా తీయాల్సిందే. సో దాని మీద ఒక చిన్న మూత వచ్చింది, దాని మీద ఎండుమిర్చి వేసాను. పోపులో ఎండుమిర్చి కూడా వేస్తాం కదా. సో ఇది మసాలా డబ్బాలు 2 రెడీ. క్లీన్ చేశాక ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. సో ఇది కూడా నేను కిందికే పెట్టుకుంటానండి, ఇందాక చూపించాను కదా. సో ఇక్కడ కింద షెల్ఫ్లోనే మిక్సీ పక్కకి పెట్టేసుకుంటాను, మిక్సీ గిన్నెల పక్కకి. సో ఇంకొక నేను చిన్న ఒక డిఐవై చేశానండి. ఇవి పెరుగు బకెట్స్ ఉంటాయి కదా, ఫంక్షన్స్కి పెరుగు బకెట్స్ తీసుకొస్తారు. కలర్ డబ్బా మూతలైనా సరే అవి ఇలా క్లీన్ చేసుకొని నేను దానికి చుట్టువారుగా ఒక గిఫ్ట్ ర్యాప్ పేపర్ ర్యాప్ చేశానండి. ర్యాప్ చేసి అవి డక్కన్స్ 2 క్లీన్ చేసి ఆ మధ్యలో గోటీలు వేసాను. పిల్లలు ఆడుకునే గోటీలు ఉంటాయి కదా, వేసేసి నేను ఇలా ఇక్కడ ఒక చిన్న ర్యాక్, ఇది నేను కస్టమైజ్ చేసి చేయించుకున్నాను. నాకు కిచెన్ చిన్నగా ఉంది కదా, సామాన్ సరిపోవట్లేదని. సో ఇలా రోజు యూజ్ చేసే స్పూన్స్ అండ్ ఫోక్స్ ఒక దాంట్లో వేసి, రోజు వాడుకునే కప్స్ ఇవి, ఇది సాల్ట్ స్ప్రే, ఒక వాటర్ బాటిల్, పిల్లలకు అందుబాటులో ఉంటాయి కదా, పైన పెడితే వాళ్ళకి అందాయని ఇలా చేశాను. ఇలా ఒక లేజీ సూజన్ లాగా రెడీ చేశాను. సో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.